ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. తోటి దైవజనులకు మా యొక్క వందనాలు తెలియపరచుచున్నాను. మా కొంత సమయము దేవుని మాటలు శ్రద్ధగా వినుటి కొరకు మనం సిద్ధపడదాం. మా కొంత సమయము దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఎవరు కొరక మాట్లాడుకోండి. కొద్ది మాటలు విందా, తదుపరి దేవుని మాటలకు సిద్ధపడదాం. జాగ్రత్తగా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయంలో నుంచి ఒక మాట మీకు నేను జాగ్రత్తగా తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే పెద్దలు గాబ్రియేలు గారు ఈ లోక యాత్ర ముగించుకొని తనకు దేవుడు నిర్ణయించినటువంటి స్థలంలోనికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి మనందరము అర్థం చేసుకోవాల్సిన ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. మనిషి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితాలలో వారికి తెలియనిది, వారికి తెలిసి తెలియనిది ఏమిటంటే చచ్చిపోతాం, మరణిస్తాము అనేది మనుషులకు పూర్తిగా తెలియదు, పూర్తిగా తెలుసు అన్నట్టుగా ఉంటాం. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కొరక ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుంటే చాలా మంచిది. తెలియకుండా వెళుతున్న వారిని ఏమంటామంటే చాలా బాగా ఆలోచించినప్పుడు ఎక్కడికి వెళుతున్నారో తెలియని వారిని అజ్ఞానులు అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2 మాటలు చదివించి ముగిస్తాను, ఎందుకంటే సమయం కాదు కాబట్టి. 15వ అధ్యాయము 33, 34 వచ్చినాడు. జాగ్రత్తగా చదవండి కొద్దిగా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవునిని గూర్చిన జ్ఞానము బ్రదరు కొందరికి లేదు, అందరికి లేదన్నట్లా. కొందరికి లేదు గనుక వారు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు వారు ఎలా నివసించాలో వాళ్ళకి తెలియకుండానే నివసిస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల జీవితం కదా, ఈ రోజు ఉంటున్నాము, ఉన్న 4 రోజులు తినాలి, తాగాలి, తందనాలు ఆడాలి, తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనేటువంటి లోకంలోనే మనం బ్రతుకుతున్నాం. ఈ 4 రోజుల జీవితంలో మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడుచుకోవాలో మనుషులకు అర్థం కాకుండా పోయింది. అందుకని ఏమంటున్నారు తెలుసా? నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. ఎందుకని చెప్తున్నాడంటే దేవునిని గురించిన జ్ఞానము కొందరికి లేదు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ పై మాట చదవండి. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాట, పై మాట, రేపు చనిపోవుదుము గనుక తిందుము త్రాగుదుము. చూడండి, రేపు చనిపోతాం అంటే మనుషులందరికీ ఏం తెలుసు అంట? రేపు చచ్చిపోతాం. ఎలాగ చచ్చిపోతాం కాబట్టి ఉన్న 4 రోజులు తిందాము, తాగుదాము, ఇష్టం వచ్చినట్టు తిరుగుదాము. అడిగేవాడు ఎవరున్నాడు? నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా సుఖాన్ని నేను చూసుకుంటాను, నా కోరికలు నేను చూసుకుంటాను, నాకు ఒకళ్ళతో పని లేదు, నాకు ఒకళ్ళతో సంబంధం లేదు, నేను నచ్చినట్టు నేను ఉంటానని భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కడు ఈ ఉన్న 2 రోజులు మాత్రమే తిందాము, తాగుదాము, తందనాలు ఆడుదాము, నా సుఖాన్ని చూసుకుంటామని బతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, ఓ అవివేకులైనటువంటి మనుషులారా, దేవునిని గురించిన జ్ఞానం మీకు లేదు కాబట్టి మీరు అలా మాట్లాడుకుంటున్నారు. దేవునిని గురించిన జ్ఞానము కలిగినటువంటి వారు ఏమి ఆలోచిస్తారంటే, ఈ భూమి మీద నేను చేసిన ప్రతి దానికి రేపు మరలా ప్రతిఫలము ఉంటుంది, చేసిన ప్రతి పనికి రేపు ప్రతిఫలం ఉంటుంది, కాబట్టి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తాము అని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అతనేమో ధనవంతుడు, మరొక వ్యక్తి ఏమో లాజరు. మీ అందరికి తెలుసు కనుక ఇక్కడ లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమనుకున్నారంటే ఎక్కడికి పోతారో ఎవరు అర్థం చేసుకోరు. ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతారు తెలుసమ్మా? ఎవరికైనా తెలుసా? మనందరం ఏమనుకుంటాము? ఎక్కడికి పోతామో, ఎక్కడికి వెళ్ళిపోతాము, ఊరికేం తెలుసు అనుకుంటాము. అయితే చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము అంతేనా త్వరగా తండ్రి అయిన అబ్రహామా వచ్చిన బ్రదర్ అది
24, 25 చదవండి. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి కాదు చూడండి 24 కదా 25 వచ్చినాము. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఎవరిని పట్టించుకోకుండా, ఎవరితో సంబంధం లేకుండా, తల్లి లేదు, తండ్రి లేదు, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, బంధువులు లేదు, ఈళ్ళు లేదని నీకు నచ్చినట్టుగా నీ కోరికల ప్రకారం నీకు ఇష్టం వచ్చినట్టు నీ జీవిత కాలం అంటూ సుఖపడ్డావు కాబట్టి నీ సుఖానికి తగినటువంటి ప్రతిఫలం ఇక్కడ నేను తీర్స్తాను. నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు నీ జీవిత కాలం అంతా. ఈ జీవితంలో మనిషి ఈ భూమి మీదకి వస్తున్నాడంటే వచ్చేటప్పుడు మనిషికి దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ భూమి మీదకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి, నీ పద్ధతి బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ దృష్టి బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు మా మనుషులకు చెప్పాడు, ఆజ్ఞలు చెప్పాడు, మంచి మార్గంలో నడుచుకోమని చెప్పాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారితో మంచిగా జీవించాలి, ఎదుట ఉన్న వారి పట్ల చెడు ఉద్దేశం కలిగి ఉండకూడదు, అక్రమంగా అన్యాయంగా ఏది దోచుకోకూడదని దేవుడు మనుషులకు మార్గమును చూపించి అందరూ మంచి మార్గంలోనే నడవమని చెబితే భూమి మీదకి వచ్చిన తర్వాత వీడి శరీరంలో ఉన్నటువంటి కోరికల కోసము, వీడి శరీరంలో ఉన్నటువంటి సుఖాల కోసము, వీడికి నచ్చినటువంటి జీవితాన్ని కోసము అందరినీ ఏడిపించి, అందరినీ బాధలు పెట్టి, అందరినీ ఇబ్బందులు పెట్టి ఇష్టం వచ్చినట్టు జీవించిన తర్వాత ఆ జీవించిన జీవితాన్ని బట్టి చనిపోవాలి కదమ్మా. చనిపోయినాడు ఎవరైనా ఉంటారా చెప్పండి బ్రదరు? ప్రపంచంలో చనిపోయినోడు ఎవరైనా ఉంటాడా? అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత మనోడు ఏం చేశాడంటే నేను భూమి మీద నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నన్ను అడిగినాడు లేడు భూమి మీద అన్నాడు. చచ్చిపోయిన తర్వాత పోయి దేవుడి దగ్గర ఇరుక్కున్నాడు. మీరు అనొచ్చు చచ్చిపోయిన తర్వాత ఊరిలో చూసిరాయని. మీ అందరికి బైబిల్ గ్రంథం అంటాడు, మీరు ఇత్తిన ఒక ఇత్తనం ఉంది కదా, గోధుమ గింజ కానీ కంది గింజలు కానీ, కందులు అందరూ తెలుసు కదమ్మా. కందులు భూమిలో ఇత్తిన తర్వాత ఏమవుతాయి? మొట్టమొదట చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత మరలా ఒక మొక్క వస్తుంది. నువ్వు ఇత్తింది ఎర్ర ఇత్తనము కందిది, కానీ పచ్చ మొక్క వస్తుంది. ఎలా వస్తుంది మన ఊరికి తెలియదు. ఊరు చూసి అదంతా దేవుని దృష్టి. నువ్వు దాన్ని నమ్మితే చనిపోయిన తర్వాత మరో జీవితం కూడా ఉంది. ఆ జీవితం ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఆ ధనవంతుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. ఎంతమంది చెప్పినా, పెద్దలు చెప్పినా, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా, చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినది కరెక్ట్ కాదన్నా, నీకు నచ్చలేదన్నట్టు నాకు నచ్చినట్టుంటాను అడగటానికి నువ్వెవరు అన్నావు. అక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇక్కడని దేవుడు అక్కడ ధనవంతుని అడుగుతున్నాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలము అనుభవించాల్సిందే. అయ్యా నేనేం చేశానంటే, నువ్వు ఎంతమంది నేర్పించావు, నీ భార్య నేర్పించావు, నీ భర్త నేర్పించావు, నీ పిల్లలు నేర్పించావు, నీ తల్లిదండ్రులు నేర్పించావు, నీ ఇరుగు పొరుగు వారు నేర్పించావు, నీ బంధువులు నేర్పించావు. వాళ్ళందరినీ నువ్వు ఏడిపించటం వలన వాళ్ళు ఏడ్చి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఆ యొక్క సమయంలో ఎవరితో మొరపెట్టాలో అర్థం కాక, ఒక భార్య తన భర్త గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నన్ను మొరపెట్టింది. దేవుడా నువ్వు ఉంటే నన్ను ఒక్కసారి చూడమంటే ఆ మొర నేను ఇని ఈ రోజు నిన్ను లెక్క అడుగుతున్నాను. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను చేసిన పాపం వల్ల నాకు ఈ నరకం వచ్చింది, నేను ఎలాగా మరలా కిందికి తిరిగిపోను, కానీ ఇంటి కింద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి బాధల్లోనికి రాకుండా ఉండటానికి, వాళ్ళకు వాక్యం చెప్పడానికి ఈ లాజర్ను పంపించమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోవటానికి కుదరదు. ఒకవేళ ఇక్కడ గాబ్రియల్ గారు మరలా వచ్చి పరలోకం పొందిన చదివితే మనం నమ్ముతామా? అయ్యో దెయ్యం వచ్చింది పరుగులు దేమో, కాబట్టి పోవటానికి కుదరదు. కానీ భూమి మీద ఉన్నటువంటి దేవుని సేవకులు చెబితే విని మారితే వారి జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం అనుకుంటున్నాం రేపు చచ్చిపోయినాం కదా, చచ్చిపోయిన తర్వాత ఊరు చూస్తారులే ఏముంది అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా చెప్తున్నారు, ఈరోజు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితంలో ఈ రోజు నువ్వు చేసిన దాని లెక్క అక్కడ తెలుస్తాడు. ఇక్కడ మనం అనుకుంటాం అడిగేవాడు ఎవరు లేరని, ఎవరేమీ లేదు, మనందరం బాధపడతాం, అయ్యో పాప నువ్వు బాగుంటే బాగుండే, నువ్వు మంచిగా ఉంటే బాగుండని నువ్వు ఏడ్చి మొరపెట్టొచ్చు. కానీ దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు మంచి పనులు చేసి మంచి మార్గంలో నివసిస్తే, ఒకవేళ మీరు అందరూ కూడా ఓకే మీరు ఏదనుకున్నా కూడా కైనా పక్కన పెట్టండి, వాటన్నిటి కాదు, నువ్వు మంచిగా ఒకవేళ యేసుప్రభు నమ్ముకో, ఇంకొకటి నమ్ముకో, పక్కన పెట్టండి. దాని గురించి మంచి పనులు చేయాలి. భూమి మీద మనిషి అయి పుట్టిన తర్వాత మంచి పనులు చేసి మంచి మార్గంలో నడుచుకుంటే మంచివాడికి ఎక్కడే పోయినా మంచే జరుగుద్ది, చెడ్డవాడికి ఎక్కడే పోయినా చెడే జరుగుద్ది. కాబట్టి ఈ ధనవంతుడు నేను చెడు పనులు చేశాను కాబట్టి చెడు అనుభవిస్తున్నాను, మంచి పనులు చేసిన వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా ఉండేది 4 రోజులు కాబట్టి బాగా పద్ధతి కలిగి
మంచి మర్యాదలు కలిగి, ప్రేమ ఆప్యాయతలు కలిగి, ఒకరితో ఒకళ్ళ అనుబంధం కలిగి ఉన్న ఈ 4 రోజులు సంతోషంగా ముగించుకొని తర్వాత వెళ్ళే లోకానికి వెళ్ళాలి. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, ఈ లోకం చాలా చిన్నది. ఈ చిన్న జీవితమును నలుగురు ఏమనుకోవాలంటే, దరిద్రుడు పోయారు అనుకోకూడదు. అయ్యో ఎంత మంచివాడు పోయాడయ్యా, ఆయన లేని లోటు ఎంతో బాధగుందనేటట్టుగా ఈ భూమి మీద మనం బతికి మన యాత్ర ముగించుకుందాం. గబ్రియేలు గారు కూడా తన యాత్ర ముగించుకొని తనకు దేవుడు సిద్ధం చేసినటువంటి స్థలానికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఉన్న మనము కూడా ఒక రోజు వెళ్ళిపోతాం. కాబట్టి ఉన్న ఈ జీవితమును జాగ్రత్తగా జీవిద్దాం. ఈ కృప దేవుడు మనకును ఈ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.